వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు జారీ అయిన జీవోలన్నీ రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు డిసైడ్ అయిపోయారు. ఎన్నికల సమయంలో ఎడాపెడా జారీ అయిన జీవోలన్నీ చట్టబద్ధం కావని వాటిని రద్దు చేసి పునరాలోచించాలని ఆయన భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు జనాకర్షక పథకాలు, వివిధ అభివృద్ధి పనుల పేరుతో కేసీఆర్ స్పెషల్ ఫండ్ పేరుతో చాలా వరకు నిధులు విడుదల చేశారు. వీటన్నిటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఆయన ఈ జీవోలపై చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. త్వరలో ఈ జీవోలన్నీ రద్దు చేయబడతాయి. ఇప్పటికే చాలా చోట్ల అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. అంటే అభివృద్ధి పనుల పేరుతో జారీ అయిన జీవోలన్నీ రద్దు చేయాలని, ఇప్పటికే గ్రౌండింగ్లో ఉన్న పనులు మాత్రం కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికార వర్గాలకు సూచనప్రాయంగా మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ ఈ జీవోలను ఎందుకు రద్దు చేయబోతున్నారు? కేసీఆర్ జారీ చేసిన జీవోలు కూడా ప్రజల అభివృద్ధి కోసమే కదా. అయినా రేవంత్ రెడ్డి ఈ జీవోలపై ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు? ఎందుకు ఈ జీవోలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు? దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు దగ్గర పడే సమయంలో, ముఖ్యంగా సెప్టెంబర్లో అనేక చోట్ల తిరుగుతూ, అనేక చోట్ల పర్యటిస్తూ ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం అంటూ స్పెషల్ ఫండ్ జారీ చేశారు. దీనికి సంబంధించి అనేక నియోజకవర్గాల వారీగా ఆయన జీవోలు జారీ చేశారు. ఇవన్నీ చట్టబద్ధం కావని, ఎన్నికల తాయిలాల కోసమే చేసినట్టున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే కారణంగా ఆయన ఈ జీవోలపై చాలా సీరియస్గా దృష్టి సారించారు. గత సెప్టెంబర్లో ఎన్నికలకు సరిగ్గా ముందు కేసీఆర్ వివిధ జిల్లాల పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి పనులు ప్రకటించారు. దీనికోసం స్పెషల్ ఫండ్ అంటూ 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వివిధ కాన్స్టిట్యున్సీలో ఈ నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల పంపకాలు కూడా జరిగాయి. కానీ ఇదంతా అక్రమమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే కాంట్రాక్టర్ల పద్ధతి కూడా అక్రమంగా ఉందని, ముఖ్యంగా బీఆర్ఎస్కు చెందిన కాంట్రాక్టర్లకే నామినేటెడ్ పద్ధతిలో ఈ నిధులు కేటాయించారని, ఈ వర్క్స్ అప్పగించారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఇదే కారణంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు లబ్ధి చేకూర్చే ఈ అభివృద్ధి పనులు వెంటనే నిలిపేయాలని, ఒకవేళ ఎక్కడైనా గ్రౌండింగ్ ఉంటే, గ్రౌండింగ్లో వర్క్ స్టార్ట్ అయితే వాటిని కొనసాగించాలని, దానికి నిధులు విడుదల చేయాలని, కొత్త పనులు మాత్రం అస్సలు చేపట్టకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇప్పటికే స్టార్ట్ అయిన పనులు కొనసాగుతాయి, కొత్త పనులు మాత్రం జరగబోవు. ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా అన్ని పూర్తి స్థాయి పరిశీలించిన తర్వాతే వాళ్ళకి బిల్లులు చెల్లించాలని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు.